Let's turn again to Amos chapter 5 and verse 14. మరి ఒక పర్యాయము ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. Seek good and not evil, that you may live and you may, thus may the Lord God of hosts be with you, just as you have said. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియైన యెహోవా మీకు తోడుగా నుండును. So as I was saying, there are two ways here, the way of life and the way of death. నేను మీకు చెప్తూ ఉండినటువంటి విధానంలో ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, ఇంకొకటి మరణ మార్గం. And we were looking at Psalm 25 as to whom the Lord shows the way of life. 25వ కీర్తన నుండి మనం చూస్తున్నాము జీవ మార్గాన్ని ప్రభు ఎవరికి చూపిస్తారు అనే సంగతి. And I told you there are three types of people whom the Lord shows his way. ఈ తన మార్గాన్ని చూపించడానికి మూడు రకములైనటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారని మీతో చెప్తున్నాను. And first of all, very comforting for all of us is he wants to teach sinners his way. మొదటిది ఏమిటంటే అది మనకు చాలా ఆదరణ కలిగించేటటువంటి సంగతి, దేవుడు పాపులకు తన మార్గాన్ని బోధించాలని కోరుతున్నాడు. So then we all qualify because we are all sinners. మనమందరం పాపులమే కనుక దానికి మనకు యోగ్యత ఉంది. Some people think God shows his way only to certain righteous people. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు తన యొక్క మార్గాలని కొంతమంది నీతియుక్తమైన ప్రజలకే చూపిస్తాడు అనుకుంటారు. He makes us righteous, but he first calls us when we are sinners. ఆయన మనలను నీతిమంతులుగా చేస్తాడు, కానీ మొదటిగా మనం పాపులంగా ఉన్నప్పుడు మనల్ని పిలుస్తాడు. So if we come to him as sinners, he will show us his way. కనుక పాపులంగా ఉండి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తన మార్గాన్ని ఆయన మనకు చూపిస్తాడు. And if we keep on coming like that, మనం ఈ రీతిగా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు he will show us more and more sin in our life that he can get rid of slowly. మన జీవితంలో ఉన్నటువంటి ఇంకా అత్యధికమైనటువంటి పాపాన్ని చూపిస్తూ ఉంటాడు, తద్వారా దాని నుంచి మనం విడిపించుకోవడానికి. Our heart is like a house with 100 dirty rooms. మన హృదయం ఎలా ఉంటుందంటే ఒక 100 గదులు, అన్ని మురికి గదులు ఉన్నాయనుకోండి, అలా ఉంటుంది మన హృదయం. And they don't all get cleaned out in one day. ఒక్క రోజులోనే మీరు వీటన్నిటిని పరిశుభ్రం చేయలేరు. But little by little God shines a light and shows us what is corruption in our flesh and cleanse it all out. అయితే కొంచెం దేవుడు తన యొక్క వెలుగును చూపిస్తూ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి చెడుగు ఎక్కడెక్కడ ఉందో ఆయన వెలుతురుతో చూపించి వాటన్నిటిని వదిలించుకున్నట్టు చేస్తాడు. Paul said, in my flesh dwells nothing good. పౌలు అన్నాడు, నా శరీరములో మంచిదేది లేదని నేను ఎరుగుతున్నాను. All types of wrong things. అన్ని రకములైనటువంటి చెడు సంగతులు మన హృదయాల్లో ఉన్నాయి. Nothing good means everything has got something contrary to God there. నాలో ఏ మంచి లేదు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉంది. Now as human beings, when we look at our own life, మానవులంగా మన సొంత జీవితాలు మనం చూసుకుంటే we think, yeah, I've got some bad things, but I've got some good things also. మనం ఏమనుకుంటామంటే నాకు కొన్ని చెడు సంగతులు ఉన్నాయి, కానీ కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయనుకుంటాం. And we think that we can offer those good things to the Lord for him to use. మనం ఏమనుకుంటామంటే ఈ మంచి విషయాల్ని దేవునికి అప్పగించి ఆయన ఉపయోగించుకునేటట్టు చేస్తాడు అనుకుంటాం. No, there's nothing good. వారిలో ఏ మంచి లేదు. Even what we think is good, we cannot offer to God. మనం మంచిదని అనుకున్నది కూడా దేవునికి మనం ఇవ్వలేం. Because the Bible says in Isaiah 64 and verse 6. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా దేవుని వాక్యంలో ఏమనుందంటే, if you don't know this verse, you must know this verse. ఈ వచనం మీకు ఇంత కొంచెం తెలిసి ఉండకపోతే దీన్ని మీరు తెలుసుకోవాలి. It says our righteous deeds are like filthy rags, garments in his sight. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది యెషయా 64:6, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. Now that is such a dirty garment, dirty cloth that cannot be washed. అది ఎటువంటి మురికి గుడ్డ అంటే అది అసలు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి కూడా వీలు కాదు. Now there are some dirty clothes or cloth which we can wash and make it clean with soap. కొన్ని మురికి వస్త్రాలు మీరు సబ్బుతో ఉతికి దాన్ని శుభ్రం చేయొచ్చు. But think of some cloth which they are using in some scooter repair shop full of grease and oil and all types of black stuff. You can never wash it. కొన్ని స్కూటర్ రిపేరింగ్ షాపులు అట్లాంటి వాటిలో కొన్ని గుడ్డలు ఉపయోగిస్తారు. అంతే గ్రీజ్ పట్టేసి దానికి ఆయిల్ పట్టేసి అదంతా అసలు దాన్ని శుభ్రం చేయడానికి కూడా వీలు కానటువంటి మురికి ఉంటుంది. It is so black that you cannot wash it. అది ఎంత నల్లగా ఉందంటే దాన్ని శుభ్రం చేయలేరు మీరు. You can only throw it away. దాన్ని బయట పారేయడానికే పనికొస్తుంది. Now if the Bible said our bad deeds are like that, we can understand. మరి ఒకవేళ బైబిల్ మన చెడు క్రియలన్నీ అలా ఉన్నాయి అంటే కొంచెం మనకు అర్థం చేసుకోవచ్చు. That we'll all agree, our bad deeds are like a dirty cloth, we have to throw it away. ఎందుకంటే మనం అనుకుంటాం మన యొక్క చెడు క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వల్లే ఉన్నాయి, పడవేయడానికి తప్ప ఎందుకు పనికిరావు. But that's not what it says.
అయితే ఇక్కడ చెప్పబడింది అట్లా కాదు. It says here, our good deeds are like filthy rags. ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే మన నీతి క్రియలు, మన మంచి క్రియలు మురికి గుడ్డలా ఉన్నాయి. Have you understood that? దీన్ని మీరు గ్రహించారా? That there is sin in your good deeds. అంటే మీ మంచి పనుల్లో పాపం ఉంది. That is, I was telling you earlier in the morning that there is sin in what we don't do. ఉదయకాల సమయంలో మీకు చూపించాను, మనం చెయ్యనటువంటి వాటిలో పాపం ఉందని. We know sin in what we do. మనం ఏం చేస్తున్నామో దానిలో పాపం ఉందని ఎరుగుదాం. I hope you learned in the morning that there is sin in some things we don't do. ఉదయకాల సమయంలో మీరు నేర్చుకున్నారు అనుకుంటాను, మనం చెయ్యనటువంటి విషయాల్లో కూడా పాపం ఉంది. చెయ్యకపోవటమే పాపం. Now we learned something more. ఇప్పుడు ఇంకా కొంచెం అధికంగా దీన్ని తెలుసుకుంటాం. That there is sin in our holy things. మన పరిశుద్ధమైనటువంటి వాటిలో కూడా పాపం ఉందని. See, in the book of Exodus, నిర్గమకాండము గ్రంథం, we read about the turban that Aaron had to wear in Exodus 28. నిర్గమకాండం 28వ అధ్యాయం, అహరోను ధరించవలసినటువంటి పాగా, తలపాగా. He had to wear Exodus 28:36. నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనం. It says, you must make a plate of pure gold, says, holy to the Lord. మరి నువ్వు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడన్న మాట చెక్కవలెను. And you must fasten it with a blue cord and put it on the turban, Aaron's turban. అది పాగా మీద, అంటే అహరోను పాగా ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. And that must be on Aaron's forehead. అది అహరోను యొక్క ముందటి వైపున ఉండవలెను. So all these things had a meaning. వీటన్నిటికీ ఒక అర్థం ఉంది. What is the meaning of this thing? దీనికి అర్థం ఏమిటి? It is given here. ఇక్కడ రాయబడింది. Aaron is a picture of Jesus Christ here. అహరోను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పటంగా ఉంటున్నాడు. He has to take away the sin which is in your holy things. ఈ పరిశుద్ధమైనటువంటి వాటిలో ఉన్నటువంటి పాపాన్ని కూడా తను తీసివేయాలి. Have you ever read that verse? ఈ వచనం ఎప్పుడైనా ఇంతకుముందు చదివారా మీరు? There is sin in your holy things. మీ పరిశుద్ధమైనటువంటి వాటిలో ఉండేటటువంటి పాపం. And Jesus has to take away the sin in our holy things. యేసుక్రీస్తు ప్రభువారు మన పవిత్ర పరిశుద్ధమైనటువంటి వాటిలో ఉండే పాపాన్ని కూడా తొలగించవలసి వచ్చింది. Many Christians don't even know the sin in their sinful things. అనేక మంది క్రైస్తవులు అసలు వాళ్ళ పాప సంబంధమైన విషయాల్లోనే పాపం ఉందని తెలుసుకోలేరు. When we finish with sin in the sinful things, మనం పాప సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి పాపం అయిపోతే, then God will show us the sin in our holy things. దేవుడు మన పరిశుద్ధమైనటువంటి వాటిలో ఉన్న పాపాన్ని చూపిస్తూ ఉంటాడు. When we see that our sinful things are like filthy rags, then he will show us that our good deeds are also like filthy rags. మన యొక్క పాప సంబంధమైనటువంటి సంగతులు మురికి గుడ్డల వల్లే ఉన్నాయని మనం దాన్ని గ్రహించినప్పుడు దేవుడు మన మంచి వస్త్రాలు కూడా మురికి గుడ్డలా ఉంటున్నాయని చూపిస్తాడు దాన్ని. You know, when you read the Bible and you come across a difficult verse, మీరు బైబిల్ చదివి దానిలో కొంచెం క్లిష్టమైనటువంటి వచనాలు, అర్థం కాని వచనాల దగ్గరకు వచ్చినప్పుడు what do? ఏం చేస్తారు? You just leave it and go to the next verse? వదిలేసి తర్వాత వచనానికి వెళ్ళిపోతారా? There's a verse in Hosea which says, plow up your fallow ground, hard ground. మరి హోషేయ గ్రంథంలో ఒక వచనం ఉంది, కఠినమైనటువంటి భూమిని కూడా దున్నాలి అని. Then the rain of righteousness can come upon it. అప్పుడు నీతి వర్షం దాని మీద కురుస్తుంది అని. So like a farmer plowing up the ground, ఒక వ్యవసాయదారుడు నేలను ఎట్లా దున్నుతూ ఉంటాడో, supposing he finds one rock there, ఒకవేళ అక్కడ రాయి ఉందనుకోండి, what does he do? ఏం చేస్తాడు? He won't just go around it and carry on. ఆ రాయి చుట్టూ తిరిగి దాన్ని తప్పించేసి అవతలకి వెళ్ళడు. He'll take a little more time, dig it out. ఇంకొంచెం సమయం తీసుకుని ఆ రాయి తీసి బయటపడేస్తాడు. That's what we must do when we come to a difficult verse in the Bible. బైబిల్లో ఉన్నటువంటి కొంచెం కష్టమైనటువంటి మాట వచ్చినప్పుడు అదే సంగతి మనం చేయాలి. Don't just go around it. దాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోకండి. You stay there. అక్కడే ఉండండి. Dig it out and find out the meaning. దాని ఇంకా లోపలికి తవ్వండి, దాని అర్థం ఏమిటో తెలుసుకోండి. Have you read the book of Exodus? నిర్గమకాండం గ్రంథం చదివినప్పుడు Many of you have read it. మీలో అనేక మంది చదివారనుకుంటున్నా. Then you must have read this verse. దానికి వచనాన్ని మీరు చదివి ఉండాలి. Did you stop to think, what is the iniquity in my holy things? ప్రభువా, నా పరిశుద్ధమైనటువంటి వాటిలో ఉన్న దోషం ఏమిటి? The Lord will show sinners his way. మరి ప్రభు పాపులకు తన మార్గాన్ని తెలియచేస్తాడు. So we are discovering new sins. మనం కొత్తమైన పాపాలు చూస్తున్నాం, కనుగొంటున్నాం. Even today, ఈ రోజు కూడా sin in the things that we did not do. మనం చేయనటువంటి వాటిలో ఉన్న పాపం. James 4:17. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. Now sin in the holy things that we do. ఇప్పుడు మనం చేసే పరిశుద్ధమైన వాటిలో ఉండేటటువంటి పాపం. Can you think of an example of a
holy thing which can be sinful? ఏటి పరిశుద్ధమైనటువంటిది పాపంతో ఉన్నటువంటిది ఏమిటైదని ఏదైనా ఉదాహరణ మీరు ఊహించగలరా? I'll give you an example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. See, now preaching like this is a very holy thing. చూడండి, ఇట్లా బోధించడం అనేది చాలా పరిశుద్ధమైన సంగతిగానే ఉంటుంది. When you see me preaching, do you think there is any sin here in what I'm doing? మరి మీరు నేను ఇలా బోధించడం మీరు వింటున్నారు అనుకోండి, నేను ఏదైనా పాపం చేస్తున్నాను మీరు అనుకుంటారా? No, you can say this is a very holy thing Brother Zach is doing here. మీరు అంటారు సోదరుడు జాక్ గారు చాలా పరిశుద్ధమైనదే చేస్తున్నారు, వాక్యబోధ చేస్తున్నారు. Because you only see and hear the outside. ఎందుకంటే మీరు చూసేది వినేది బయటకు ఉన్నది. God who looks at my heart, అయితే దేవుడు నా హృదయాన్ని చూస్తాడు. He may see that maybe I'm doing it for my own honor. ఒకవేళ నా సొంత ఘనత కోసం చేస్తున్నానేమో ఇది. Then there is a sin in my holy thing. అంటే నా పరిశుద్ధమైన దాంట్లో కూడా లోపల పాపం ఉంది. Or some preachers may be doing it to make money. అయితే కొంతమంది ప్రసంగికులు ఏదో డబ్బు సంపాదించుకోవడం చేస్తూ ఉండొచ్చు. They preach and tell everybody to pay their tithe. కనుక వాళ్ళు బోధిస్తారు, ప్రతి వాళ్ళకి కూడా మీ దశమ భాగం ఇవ్వండి ఇవ్వండి అంటారు. They collect all the money and build some big house for themselves. కనుక ప్రజల దగ్గర దశమ భాగాలన్నీ పోగు చేసుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటారు. Their preaching was a holy thing, but it was full of sin. పరిశుద్ధమైనదే బోధిస్తున్నారు కానీ పాపంతో నిండిపోయింది. Or a person can sing, ఒకవేళ పాట పాడుతూ ఉండొచ్చు, play an instrument మనందరం కూడా ఈ వాయిద్యాలు వేయొచ్చు in the church. సంఘాల్లో. Is that a good thing? అది మంచిదా కదా? Very good thing. చాలా మంచిది. But if he's doing it to show how well he can play, అది ఎంత బాగా వాయిస్తున్నారో అందరూ చూడాలని కనుక వాయించామనుకోండి, that is a sin. అది పాపం. See, even in our church, people play instruments. మా సంఘంలో కూడా కొన్ని వాయిద్యాలు వాయిస్తూ ఉంటాం. And sometimes when those young people play the instruments, they try to show off like these worldly musicians. మరి కొంతమంది మా దగ్గర ఉన్నటువంటి యవనస్తులు వాయిద్యాలు వాయించినప్పుడు లోక సంబంధమైన వాయిద్యగాండ్రు లాగా ఏదో అందరూ కనపడాలని ఏదో చేస్తూ ఉంటారు. So after the meeting, I go up to them. మీటింగ్ అయిపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. I don't want to discourage them. వాళ్ళు నిరుత్సాహపరచాలన్న ఉద్దేశం కాదు. But I say gently, నేను మృదువుగా నెమ్మదిగా అంటాను, are you helping people to worship Jesus or you want people to worship you? మీరు ప్రజలు యేసు ప్రభుని ఆరాధించాలని కోరుతున్నారా లేకుంటే ప్రజలు మిమ్మల్ని ఆరాధించాలని కోరుతున్నారా? Then they realize that you can play. In the world it is all right, they worship the musician. కనుక అప్పుడు ఇది గుర్తుపడతారు వాళ్ళు. ఎందుకంటే బయట లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే చూడొచ్చు, వాళ్ళు వాయిద్యాలు వాయించేటటువంటి ప్రజలందరూ మెచ్చుకోవాలన్నట్టుగా వాళ్ళు చూస్తారు. In the church, everything we do must be to glorify Jesus. సంఘంలో మనం చేసే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని మహింపరిచేదిగా ఉండాలి. So there can be sin in the music. దానికి ఈ వాయిద్యాల్లో కూడా పాపం ఉంటుంది. There can be sin in the preaching. బోధలో కూడా పాపం ఉంటుంది. There can be sin in the prayer. ప్రార్థనలో కూడా పాపం ఉంటుంది. See, when we pray to God, మనం దేవుని ప్రార్థన చేసినప్పుడు, supposing you are alone in your room, ఒకవేళ నీ గదిలో నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోండి, then usually there will not be sin in your prayer because you are praying directly to God. అప్పుడు నీ ప్రార్థనలో పాపం ఉండదు, ఎందుకంటే సరాసరి దేవునికే ప్రార్థన చేస్తున్నావు. But when you are praying in public, అయితే మీరు వేరే ఇతర ప్రజలు ఉన్న వాళ్ళ మధ్యలో ప్రార్థన చేస్తారనుకోండి, oh, then you can become very beautiful in your language to show other people, see how well I pray. అప్పుడు మీ భాష మీ మాటలు వేరే వాళ్ళు వింటూ ఉంటారు కదా, వాళ్ళు వినాలని చక్కగా వినసొంపుగా ఉండేటట్టు మీరు ఆ పదాలతో ప్రార్థనలు చేస్తారు. Then you are not praying to God, you are praying to all the people. అంటే ఇప్పుడు మన దేవునికి ప్రార్థన చేయట్లేదు అన్నట్టు పక్క వాళ్ళు ఎలా వింటున్నారని వాళ్ళ గురించి ప్రార్థన So చేస్తున్నాం. there can be sin in your prayer. ఒకవేళ అట్లా నీ ప్రార్థనలో కూడా పాపం ఉండొచ్చు. Or we can give money and we want everybody to see how much money we are giving. కొన్నిసార్లు మన దేవునికి చందా డబ్బు వేస్తున్నాం అనుకోండి, అందరూ చూడాలి ఎంత డబ్బు వేస్తున్నానో నేనని వేస్తారు కొంతమంది. I was once in one CSI church. ఒకసారి నేను ఒక సిఎస్ఐ చర్చిలో ఉన్నాను. And it was written on the fan. ఫ్యాన్ మీద రాశారు, donated by so and so. ఈ ఫ్యాన్ పలానా వాళ్ళు దీన్ని డొనేషన్ ఇచ్చారు. So it was going round and round telling everybody so and so has donated this fan. ఆ ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ అందరికి చెప్తుంది పలానా ఆయన దీన్ని దానం చేశాడు, పలానా ఆయన దానం చేశాడు. Inside the church, సంఘం లోపల ఇది. Jesus said when you give nobody must know what you gave. యేసు ప్రభువారు అన్నారు, నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు అసలు వేరే వాళ్ళకి తెలియకూడదు నువ్వేమి ఇచ్చావో. Whoever gave that fan, he committed a sin. కనుక ఆ ఫ్యాన్ ఇచ్చినటువంటి ఆయన పాపం చేశాడు. The fan was okay, but his name, putting their name was a sin. ఫ్యాన్ బాగానే ఉంది కానీ దాని మీద పేర్లు రాసుకోవడం అనేది మాత్రం ఇట్లా పాపాన్ని గొడిగడుతుంది. So, but they don't realize it. దాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. Because they don't read the Bible. ఎందుకంటే బైబిల్ చదవడం లేదు. They don't listen to the Holy Spirit. పరిశుద్ధాత్మ చెప్పే మాటలు వినడం లేదు. They think sin is only murder and adultery and stealing and all that. వాళ్ళు ఏమనుకుంటున్నారా, పాపం అంటే ఏమిటంటే నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, ఇవే పాపాలు అనుకుంటున్నారు. Even today you have discovered some new sins perhaps which you did not know till yesterday. మరొకవేళ ఈ దినాన్ని నిన్న తెలియనటువంటి కొన్ని కొత్త పాపాలు ఈ రోజు మీరు కనుగొని ఉండొచ్చు.
God will show sinners the right way. మరి దేవుడు పాపులకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తున్నాడు. If you tell him, Lord, show me all the sin in my life, I want to get rid of it. మీరు చెప్పాలి, ప్రభువా నాలో ఉన్నటువంటి పాపాలన్నీ నాకు చూపించు, నేను వాటిని వదిలించుకోవాలనుకుంటున్నాను. The sin in the things I do, నేను చేసే వాటిలో ఉన్న పాపం, the sin in the things I don't do, నేను చేయనటువంటి వాటిలో ఉన్న పాపం, and the sin in my holy things. నేను చేసే పరిశుద్ధమైన సంగతుల్లో కూడా ఉన్న పాపం ఏంటో నాకు చూపించు. You know, sin in the holy things in the New Testament is called dead works. ఈ పరిశుద్ధమైనటువంటి వాటిలో ఉన్నటువంటి పాపము నూతన బంధంలో దాన్ని నిర్జీవ క్రియలని పిలుస్తున్నారు. Hebrews chapter 6 and verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. When you, like we read in this verse in Amos, ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి వచనాన్ని మీరు చదివినప్పుడు, to seek the good and do that, మీరు మేలును వెదకాలి, దాన్ని చేయాలి. you must know that dead works are not good works. ఈ నిర్జీవ క్రియలు అనేటటువంటివి మంచి క్రియలు కాదు, ఇది తెలుసుకోవాలి. In the Old Testament, they did not have any light or understanding on dead works. మరి పాత నిబంధన ఆ దినాల్లో ఈ మృతమైనటువంటి నిర్జీవమైనటువంటి క్రియలు అనేది గ్రహించడానికి వాళ్ళకి వెలుగు లేదు. They had light on good works and evil works. వాళ్ళకున్న తెలిసిందంతా ఏమిటంటే మంచి క్రియలు, చెడు క్రియలు. Like this verse in Amos, good and evil. ఆమోసు గ్రంథంలో ఉన్నట్టు మేలు, కీడు, That's all. అంతే. But in the New Testament, అయితే నూతన బంధంలో they're not only good and evil. మంచి చెడు అనే మాత్రమే కాదు, There are three types of works. అక్కడ 3 రకాల క్రియలు ఉన్నాయి. Good works, మంచి క్రియలు, evil works, చెడు క్రియలు, dead works. మృతమైన క్రియలు, నిర్జీవ Hebrews క్రియలు. 6:1. 6:1. We must lay a foundation of repentance from dead works. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట అనేటటువంటి పునాది వేయాలి. Now, repentance from sin, everybody understands. పాపము నుండి మారు మనసు పొందటం అంటే అందరికీ అర్థమవుతుంది. Those things are all sin. Repent means turn away from that. కనుక పాపం అనే దాన్ని గుర్తించి వాటి నుంచి వెనక్కి తిరిగినప్పుడు మనం మారు మనసు పొందుతుంటాం. Now, if you have been a believer for more than 2 or 3 years, ఒకవేళ మీరు 2-3 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్నారనుకోండి, if you're less than 3 years, then you're forgiven. ఒకవేళ మీరు 3 సంవత్సరాలు తక్కువ ఉంటే ఒకవేళ మీకు క్షమాపణ వస్తుంది. But if you've been a believer for 3 years, అయితే 3 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉండి, then you must know the answer to this question. ఈ ప్రశ్నకి జవాబు ఏంటో మీరు తెలుసుకోవాలి. If somebody comes to you ఎవరైనా మీ దగ్గరికి వస్తారు and says, brother, అంటారు, సహోదరుడా, sister, సహోదరి, can you please explain to me what does it mean to repent from dead works? నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందటం అంటే ఏమిటో నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని మిమ్మల్ని అడిగారు అనుకో. Some young person asks you, what will you tell? ఎవరో యవనస్తులు అడుగుతారు, తెలియని వాళ్ళు, మీరేం చెప్తారు? Or your son or daughter at home asks you, లేకుంటే మీ ఇంటి దగ్గర మీ అబ్బాయో అమ్మాయో అడుగుతారు, daddy, mommy, what is the meaning of repentance from dead works? అమ్మా, నాన్న, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందడం అంటే ఏంటో నాకు చెప్పండి అంటారు. I'm sure you have read Hebrews. All of you have read Hebrews. నేను అనుకుంటాను హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు అందరూ చదివే ఉంటారు. You must have read Hebrews chapter 6. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కూడా చదివి ఉంటారు. What did you do when you came to this verse? మరి ఈ వచనం దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? You just went round the rock and continued. ఈ రాయి తప్పించేసి ఆ పక్కకి వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోయారా? That way you will never understand the Bible. అలా చేస్తుంటే మీ బైబిల్ అసలు ఎప్పటికీ గ్రహింపే కాదు. You know, sometimes when I read the Bible, కొన్నిసార్లు నేను బైబిల్ చదివినప్పుడు I come to one verse. ఒక వచనం దగ్గరకు వస్తాను. And then it's like a red stoplight in front of me. అది ఎలా ఉంటుందంటే నా ముందు ఒక ఎర్ర లైట్ పడిపోయి ఆగిపో అన్నట్టుగా ఉంటుంది. Don't move. వెళ్ళొద్దు. Don't go to the next verse. తర్వాత వచనానికి నువ్వు వెళ్ళొద్దు. I have to wait at that verse. నేను ఇంకా ఆ వచనం దగ్గర ఆగిపోవాలి. Then whole day I have to meditate on that verse. ఇంకా రోజంతా ఆ వచనం గురించి ఆలోచిస్తూ ఉంటాను. That means God is trying to tell me something from that verse. అంటే ఆ వచనం నుండి దేవుడు నాకేదో చెప్పాలని కోరుతున్నాడు. So next morning, తర్వాత రోజు ఉదయాన్నే I get up, లేస్తాను, stop light again on the same verse. మళ్ళా అదే వచనం దగ్గర మళ్ళా ఎర్ర లైట్ పడింది. Oh, that means God has to tell me something more from the same verse. దేవుడు అదే వచనానికి ఇంకా ఏదో ఎక్కువ చెప్తున్నారన్నమాట అనుకుంటాను. Have you got that experience? మీ అటువంటి అనుభవం మీకు ఉందా? Or do you just quickly read through without understanding anything? లేకుండా అర్థమైనా అర్థం అవ్వకపోయినా గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారా? That is what the devil wants you to do. అపవాది మిమ్మల్ని అదే చేయాలనుకుంటాడు. I'll tell you my ambition. నాకున్నటువంటి కోరిక ఏమిటని చెప్తాను మీకు. I don't want to read 50 times through the Bible in my life. నా జీవితంలో బైబిల్ అంతా ఏదో 50 సార్లు చదివేయాలి అనేటటువంటి మనసు నాకేం లేదు. I want the whole Bible to go through me once. బైబిల్ అంతా నా ద్వారా ఒక్కసారి వెళ్ళాలి. Not me go through the Bible 50 times. నేను బైబిల్ గుండా 50 సార్లు వెళ్ళటం కాదు. But the whole Bible go through me once. అయితే బైబిల్ అంతా నాలో నుంచి ఒక్కసారి వెళ్ళాలి. What does that mean? దాని అర్థం ఏంటి? This is the prayer I pray. ఈ ప్రార్థన నేను చేస్తాను. Lord Jesus, ప్రభువైన యేసు, every promise
in the Bible that is meant for Christians, I want to claim it before I leave this earth. మరి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము, ప్రతి క్రైస్తవుడు చేపట్టవలసినటువంటి వాగ్దానము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు దాన్ని నేను అనుభవించాలి. Is that a good prayer? మంచి ప్రార్థన కదా? Will you pray it from today? ఈ రోజు నుంచి అలా ప్రార్థన చేస్తారా? Supposing somebody sends you 10 checks. ఒకవేళ ఎవరైనా మీకు 10 చెక్కులు పంపించారంట, Each check is 1 lakh. ఒక్కొక్క చెక్కులోనూ ₹1,00,000 ఉన్నాయి, All in your name. అవన్నీ మీ పేరులోనే ఉన్నాయి. How many of them will you put in the bank? మీరు వాటిలో ఎన్నింటిని మీరు బ్యాంకులో వేస్తారు? 2 or 3 or all 10? 2 వేస్తారా, 3 వేస్తారా, లేకుంటే మొత్తం 10 పట్టుకెళ్ళి బ్యాంకులో వేస్తారా? Now there's a new rule in the banks that you can use a check only within 3 months from the date. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది బ్యాంకులో, మీకు చెక్ వచ్చిన తర్వాత ఆ తేదీ నుండి 3 నెలల లోపల దాన్ని ఉపయోగించాలి, బ్యాంకులో If వేసారు. you take it after 3 months, you can't get it. 3 నెలలు దాటిందంటే ఆ చెక్కి విలువ ఉండదు. So when you get a check, what do? కనుక మీకు చెక్ వస్తే మీరు ఏం చేస్తారు? Same day or next day you go and put it in the bank. అదే రోజు లేకుంటే తర్వాత రోజు తీసుకెళ్లి బ్యాంకులో వేసేస్తారు. A promise in the New Testament is like a check. ఈ నూతన బంధంలో ఉన్నటువంటి వాగ్దానాలు చెక్కులు లాంటివి. I must take it to the bank of heaven నేను పరలోక బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళాలి దాన్ని, and say, this is signed by Jesus Christ. నేను చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు సంతకం పెట్టి ఇచ్చారు, I want it. నాకు ఇది కావాలి, I claim it. దాన్ని కావాలని చెప్పండి. Every promise. ప్రతి వాగ్దానం. We sometimes sing, every promise in the book is mine. కొన్నిసార్లు మీరు పాట పాడతారు కదా, గ్రంథ వాగ్దానములన్నీ నావేనా పాడతారు కదా. It's no use just singing it. ఊరికే పాట పాడుతుంటే ఏమో We ప్రయోజనం లేదు. must claim it. దాన్ని చేపట్టాలి. And the other thing is, the second thing is, రెండో సంగతి ఏమిటంటే, I pray, Lord, every commandment that is meant for Christians, I want to obey before I leave this earth. ప్రభా క్రైస్తవునికి సంబంధించినటువంటి ప్రతి ఆజ్ఞ, నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు దానికి విధేయత చూపించాలి. There are commandments given for Israelites, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. like kill a lamb, ఒక గొర్రెను వధించాలి, offer a grain offering, అక్కడ పానార్పణ అర్పించాలి, or pay your tithe, లేకుంటే మీ దశభాగం ఇవ్వాలి, or keep the Sabbath day, don't cook any food on the Saturday. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని ఏమి సబ్బాత్ దినాన్ని ఏ పనులు All చేయకూడదు. those commandments are not for us. ఈ ఆజ్ఞలన్నీ మనకు కాదు, That is all Old Testament. అవన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. But commandments for Christians, అయితే క్రైస్తవులకు ఉన్న ఆజ్ఞలు, love one another, ఒకరినొకరు ప్రేమించాలి, don't be anxious, ఈ దేని గురించి చింతపడకూడదు, don't be afraid, దేని గురించి భయపడకూడదు, give up all grumbling and complaining. మీరు ఈ సణుగులు గొణుగులు మానేయాలి. These are commandments for Christians. ఇవి క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞలువి. I say, Lord, before I leave this earth, I want to obey every commandment. నేనంటాను, ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు ప్రతి ఆజ్ఞకు నేను విధేయత చూపించాలనుకుంటున్నాను. You better start praying that now, because it takes a long time to obey all the commandments. ఈ ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపించడానికి చాలా సమయం పడుతుంది కనుక ఇప్పటి నుంచే ప్రార్థన చేయడం ఆరంభించాలి. Overcome your anger. మీ కోపాన్ని జయించాలి. You can't do that in 1 day or 1 year. అది ఒక్క రోజులో ఒక సంవత్సరం జరిగేది కాదు. Sometimes it can take many years. కొన్నిసార్లు చాలా సంవత్సరాలు పడుతుంది దానికి. Or stop lusting after women. Stop lusting after women. లేకుంటే స్త్రీలను మోహపు చూపుతూ చూసేది. You may not be able to overcome that in 1 year. మరి అది ఒక సంవత్సరంలో దీన్ని జయించేటటువంటి It may పాపం take some years. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు But if you keep fighting, one day you'll be free. తప్పిపోతున్నావు పడిపోతున్నావు, ఒక దినాన్ని విడుదల పొందుతావు. You see how these people have cancer? They keep on going for chemotherapy. Finally they are free. క్యాన్సర్ రోగం వచ్చినటువంటి వాళ్ళకి వైద్య చికిత్స చేస్తారు. కీమోథెరపీ అనే ఒక వైద్య విధానం ఉంటుంది. అది మళ్ళా చేసి చివరి ఒక దినం క్యాన్సర్ నుండి విడుదల వస్తుంది. It doesn't go in 1 day. ఒక రోజులో పోయేది కాదు. But they keep on going, spend such a lot of money, then they become healed. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మళ్ళా వైద్యం చేయిస్తూ ఉంటారు, చివరికి విడుదల వస్తుంది. Why are we not so eager to be free from sin? మరి పాపం నుంచి విడుదల పొందడానికి మనకి ఎందుకు ఆసక్తి లేదు? So what are dead works? దానికి నిర్జీవ క్రియలు అంటే ఏంటి? Dead works are good works done with a wrong motive. అంటే నిర్జీవ క్రియలు ఏంటంటే అవి మంచి క్రియలే కానీ తప్పుడు ఉద్దేశంతో చేసేవి. Like I said, నేను చెప్పినట్టు preaching to get honor, ఏదో ఘనత పొందాలి, గొప్ప పొందాలని ప్రసంగం చేస్తున్నాం అనుకోండి. praying to get honor, అట్లానే ఘనత పొందడానికి ప్రార్థనలు చేస్తున్నాం అనుకోండి. or paying our tithe expecting God to give me some reward. లేకుంటే దేవుడు మనకి ఏదో బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో దేవునికి దశమభాగం ఇస్తున్నాం అనుకోండి. There are some preachers who say that. కొంతమంది బోధకులు అట్లా చెప్తారు, you give your tithe and God will reward you. మీ దశమభాగం ఇవ్వండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు బహుమతి ఇస్తాడు. That is like doing business with God. అది దేవునితో వ్యాపారం చేసినట్టుగా ఉంటుంది. You can't do business with God. దేవునితో మనం వ్యాపారం చేయలేము. Why do you give a gift to God? ఎందుకు దేవునికి బహుమతి ఇస్తున్నావు?
Is it a gift or a bribe? ఆయనకి బహుమతిగా ఇస్తున్నా, కానుకగా ఇస్తున్నామా లేకుంటే ఆయనకు లంచం ఇస్తున్నామా? What is the difference between a gift and a bribe? ఒక కానుక ఇచ్చేదానికి లేకుంటే లంచం ఇచ్చేదానికి తేడా ఏమిటి? You know the difference? భేదం తెలుసా? When I give you a gift, I don't expect anything back from నేను you. మీకు ఏదైనా ఒక కానుక ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, బహుమతి, మళ్ళీ మీరు తిరిగి ఇవ్వాలని నేను కోరను. If I come on your birthday and give you a gift, మీ పుట్టినరోజుకి వచ్చి నేను మీకు ఏదో కానుక ఇచ్చాను అనుకోండి, or at your wedding I give you a gift, లేకుంటే మీ పెళ్లి రోజున వస్తాను మీకు ఒక బహుమతి ఇస్తాను, I am not expecting you to give me anything. మళ్ళా మీరు నాకేమో ఇవ్వాలని నేను కోరను. It's out of love. అది ప్రేమను బట్టి. I don't want anything back. నాకేం తిరిగి అక్కర్లేదు. But when some businessman goes and gives a gift to a politician, మరి ఒకవేళ ఏదన్నా వ్యాపారస్తుడు రాజ్యాంగవేత్త దగ్గరికి వెళ్ళి ఆ ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు అనుకోండి, that is not a gift. అది కానుక కాదు, It is a bribe. అది లంచం. అది He wants that fellow to do something for him. ఎందుకంటే ఆయన మళ్ళీ ఈయనకి ఏదో పని చేసి పెట్టాలి. So when you give a gift to God, కనుక దేవునికి మీరు కానుక ఇచ్చినప్పుడు do you give thinking, he will do something for me now? ఓ సరే, నేను దేవునికి కానుక ఇచ్చాను కదా, ఇప్పుడు దేవుడు నాకు ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో చేస్తున్నారా? There are preachers who preach that. మరి కొంతమంది బోధకులు ఈ సంగతి బోధిస్తూ ఉంటారు. Come and give to our ministry. మా పరిచర్కి మీరు డబ్బు ఇవ్వండి. See, this man gave to our ministry. చూడండి, ఈయన మా పరిచర్కి డబ్బు ఇచ్చాడు, And he got a job. ఆయన ఉద్యోగం వచ్చేసింది, Or he got a car. లేకుండా కారు కొనుక్కున్నాడు. And you hear 2-3 lies like that, and you also believe it. ఇట్లా 2-3 అబద్ధాలు చెప్పేస్తే మీరు కూడా నమ్మేస్తారు. On television, they tell so many lies. ఇలా టెలివిజన్ లో ఎన్నెన్నో అబద్ధాలు చెప్తుంటారు. It is like a bribe to God. ఇది దేవునికి ఏదో లంచం ఇచ్చినట్టు. I'll give you some money, God. Please give me a car. కనుక మీరు దేవునికి కొంచెం డబ్బు ఇస్తే దేవుడు మీకు కారు ఇస్తాడు అంటారు. That is a dead work. ఇవన్నీ మృతమైన క్రియలు, నిర్జీవ క్రియలు. So many Christians do dead works. అనేక మంది క్రైస్తవులు ఎట్లా నిర్జీవ క్రియలు చేస్తున్నారు. Whenever you do something with a wrong motive, మీరు ఏదైనా ఒక దురుద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో ఏదైనా చేస్తున్నారనుకోండి, or you don't do it with joy, లేకుంటే సంతోషంగా చేయట్లేదు, ఉత్సాహం, that is also a dead work. అది కూడా నిర్జీవ క్రియ. See, it says in 2 Corinthians and chapter 9. 2 కొరింథీ 9వ అధ్యాయంలో వాక్యంలో ఉన్న సంగతి చూడండి. These are all verses that you have read, but you may have not thought about them. ఇవన్నీ వచనాలు మీరు చదివినవే, కానీ మీరు వీటి గురించి తలంచి ఉండకపోవచ్చు. 2 Corinthians 9 and verse 7. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. It tells us how to give money to God. దేవునికి మనం డబ్బు ఇచ్చేప్పుడు ఎలా ఇవ్వాలి అనే ఒక నియమం ఉంది. It never says in the New Testament we must give 10%. నూతన బంధంలో ఎక్కడ కూడా మనం దశంభాగాలు ఇవ్వాలని అక్కడ లేదు, Nowhere. ఎక్కడ రాయబడలేదు. New Testament says everything you have belongs to God. మరి నూతన బంధం చెప్పేది ఏంటంటే మనకు కలిగి ఉన్నది అంతా కూడా దేవునికి చెందిందే. That doesn't mean you have to put everything in the offering box. అంటే మొత్తం అంతా పట్టుకెళ్ళి కానుకలు పెట్టలేవేమని కాదని చెప్తున్నది. It means you must use everything wisely for the glory of God. అంటే ప్రతిదీ కూడా మీరు జ్ఞానయుక్తంగా దేవుని నామ మహిమార్థమై వాటిని వినియోగించాలి. Then how much should I put in the offering box? ఇప్పుడు నేను కానుకలు పెట్టలో ఏం వేయాలి దాంట్లో? God doesn't tell us 1%, 10%, 20%, nothing. దేవుడు మనకి ఒక 100కి 1%, 10%, 90% ఇలాంటి చెప్పట్లేదు. But here it says, according as he has purposed in his heart. తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము, Not grudgingly, not under compulsion. సణుగు కొనకయు బలవంతముగా కాకయు. You got to listen to this again. మళ్ళా వినాలి దీని మీరు. As you have purposed in your heart. తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం, Not grudgingly. సణుగు కొనక, Not under compulsion. బలవంతముగా కాక. Because God loves a cheerful giver. ఎందుకనగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చు అని ప్రేమించును. Whatever you can give cheerfully. మీరు ఏదైతే సంతోషంగా ఉత్సాహంగా ఇస్తున్నారు, That is all God wants. అదే దేవునికి కావాల్సింది. God doesn't want to force you. దేవుడు మిమ్మల్ని ఎమ్మని బలవంతం పెట్టట్లేదు. But some preachers are like that. కొంతమంది బోధకులు అట్లా ఉంటారు. They force even the poor people to give. They've got so little and they force them to give. పేదవాళ్ళు ఎంతో తక్కువ డబ్బు కలిగి ఉంటారు, అయినా కానీ వాళ్ళని ఎమ్మని బలవంతం చేస్తూ ఉంటారు. It's like squeezing the toothpaste out from a toothpaste tube. అది ఎలా ఉంటుందంటే, టూత్ పేస్ట్ ట్యూబ్ ఉంటది కదా, దాన్ని గట్టిగా పెట్టి నొక్కితే ఆ ట్యూబ్ బయటకు వస్తూ ఉంటది పేస్ట్. Tube is almost finished, but still somebody can ఆ squeeze టూత్ little bit అంతా out. అయిపోయినా కానీ ఇంకా మిగిలిన దాన్ని గట్టిగా నొక్కి ఏదో కొంచెం మళ్ళీ ఆ పేస్ట్ బయటకు తీస్తారు. That is how I feel. Some preachers, poor people, they squeeze the money out of them. అట్లానే కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే, పేదవాళ్ళని కొంతమంది నొక్కి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు లాగడానికి They ప్రయత్నం are చేస్తారు. deceivers, not men of God. వాళ్ళు దైవజనులు కాదు, మోసం చేసేవాళ్ళు. God loves a cheerful giver.
దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. If you can't give cheerfully, God doesn't want your money. మీరు ఉత్సాహంగా ఇవ్వలేకపోతుంటే మీ డబ్బు దేవుడికి అక్కర్లేదు. God is not a beggar దేవుడు భిక్షగాడు కాదు. sitting there, please give me like the beggars on the road. రోడ్డు మీద ఉన్నటువంటి భిక్షగాళ్ళు నాకు ఇవ్వండి, దానం చేయండి అని అడుగుతూ ఉంటారు కదా, అట్లా దేవుడు కూడా కూర్చుని నాకు ఇవ్వండి ఇవ్వండి అనేవాడు కాదు. King of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. He asks us to give for our benefit, not his benefit. ఆయన మన మేలు కొరకై ఇచ్చేవాడు కానీ తన కోసం కాదు. So we must give cheerfully. కనుక మనం ఉత్సాహంగా ఇవ్వాలి. And Jesus said you must give secretly. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అంటే రహస్యంగా ఇవ్వాలి. That means try your best not to let anybody know how much you gave. అంటే మీరు ఎంత ఇస్తున్నారో సాధ్యం ఎవరికి తెలియకుండా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. If I cannot give something cheerfully, it is a dead work. నేను ఉత్సాహంగా ఏదైనా ఇవ్వలేకపోతున్నాను అంటే అది నిర్జీవ క్రియ. Everything I must do cheerfully. కనుక ప్రతిదీ కూడా ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. If you force somebody to go and preach in the open air, మరి ఎవరినన్నా మీరు వెళ్ళి బహిరంగ సువార్తలో ప్రకటించడానికి మీరు బలవంతం చేస్తున్నారు. he may go, but మీ బాధ పడలేక వెళ్తాడు. It's a dead work. ఆయన నిర్జీవ క్రియ. I remember when I was working in the Navy in Cochin. నేను కొచ్చిన్లో నౌకాదళంలో పనిచేస్తున్నప్పుడు జరిగిన సంగతి నాకు కూడా జ్ఞాపకం. Nobody in our church was interested in going and preaching in the open air. మా చర్చిలో ఎవరు కూడా బహిరంగ సువార్త పరిచయం చేయడానికి ఎవరికి శ్రద్ధ లేదు. They would only preach in the church. వాళ్ళు సంఘంలోనే బోధిస్తారు. So I used to go alone. నేను ఒక్కడే వెళ్ళేవాడిని. I got one brother to translate. నాకు తర్జుమా చేయడానికి ఒక సహోదరుడు ఉండేవాడు. We would go on the scooter and stand in the corner and preach. మేమిద్దరం స్కూటర్ మీద వెళ్ళి ఆ మూల స్కూటర్ అక్కడ పెట్టేసి బోధ చేసేవాడు. In 2 years we covered every street in that town. 2 సంవత్సరాల్లో ఆ పట్టణంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా ముగించాము. Nobody from the church joined us. అయితే చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాతో చేరలేదు. If they wanted to come, they could come. వాళ్ళు కావాలంటే ఇష్టం ఉంటే వస్తారు. I said I'm not going to force anybody. నేనెవరిని బలవంతం పెట్టను. Because God loves a cheerful giver. ఎందుకంటే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. Nobody told me to go and stand there. నన్ను వెళ్ళి అక్కడ నిలబడి బోధించమని నాకు ఎవరు చెప్పలేదు. I went cheerfully. నేను సంతోషంగా వెళ్ళాను. I was happy to go. వెళ్ళడానికి సంతోషించేవాడిని. And even today I serve God because I'm happy to go. ఈ రోజు కూడా నేను ప్రభువుని సేవిస్తున్నానంటే సంతోషంగా వెళ్ళి ప్రభువుని సేవిస్తాను. Nobody forces me to go. నన్ను ఎవరు కూడా వెళ్ళమని బలవంతం పెట్టేవాళ్ళు లేరు. I don't go for money. నేను డబ్బు కోసం వెళ్ళను. And I don't go for honor. నేను ఘనత కోసం వెళ్ళను. I go because I love Jesus. యేసు ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కనుక వెళ్తాను. That is why even after 50 years of serving the Lord, I am so happy. మరి ప్రభువుని 50 సంవత్సరాల నుండి సేవిస్తున్నాను, ఇంకా సంతోషంగా ఉన్నాను. I am never unhappy. నేను ఎప్పుడు అసంతోషంగా లేను. Never, not even one day in a year. సంవత్సరంలో ఒక్క రోజు కూడా విచారంగా లేను. Because I finished with dead works. ఎందుకంటే నిర్జీవ క్రియలన్నీ వదిలేశాను. So we must turn away from dead works. నిర్జీవ క్రియల నుంచి మనం వెనుతిరగాలి. That is the other thing God shows you is sin. అదే పాపం అని దేవుడు నీకు చూపించే సంగతి. So if you follow the Lord, మీరు ప్రభువుని వెంబడిస్తే He will show sinners the right way. పాపులకు సరైనటువంటి మార్గాన్ని ఆయన The చూపిస్తాడు. way out of all sin. పాపము నుంచి విడిచిపెట్టి బయటికి వెళ్ళాలి. Let's turn to Psalm 25. 25వ కీర్తన. I want to show you another thing here. ఇక్కడ మరి ఒక సంగతి చూపిస్తాను. Whom does God show his way? మరి దేవుడు ఎవరికి తన మార్గాన్ని చూపిస్తాడు? We saw number 1. మొదటి సంగతి చూసాం. He shows sinners his way. మరి పాపులకు తన మార్గాన్ని గురించి Psalm ఉపదేశిస్తాడు. 25 verse 8. 25వ కీర్తన 8వ వచనం. Now see Psalm 25 verse 9. ఇప్పుడు 25వ కీర్తన 9వ వచనం చూడండి. The second type of person. రెండో రకమైనటువంటి వ్యక్తులు. He teaches the humble his way. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, దీనులకు మార్గం నేర్పును. The humble, దీనులైన వారు, those are the ones God will teach his way. వాళ్ళకి దేవుడు తన మార్గాలు నేర్పిస్తాడు, బోధిస్తాడు. If you are proud, God will not teach you his నువ్వు way. గర్వంతో అతిశయంతో ఉంటే దేవుడు తన మార్గాలు నీకు నేర్పించడు. So that is the reason why so many people don't understand. ఈ కారణాన్ని బట్టి అనేక మంది ప్రజలు గ్రహించలేరు. See what it says in 1 Peter 5 and verse 5. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. This is a very important verse for us to understand. మనం గ్రహించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి The వచనం. last part of verse 5. 5వ వచనము చివరి భాగం. God opposes the proud, but he gives grace to the humble. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. Now you know in the world they divide people according to so many categories. లోకంలో ఉన్నటువంటి ప్రజలను రకరకాల విధానాలుగా విభజిస్తూ ఉంటారు. Rich and poor, పేదవాళ్ళు, ధనికులు, educated, not educated. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు. And in India this high caste, low caste. మరి ఇంకా మన భారతదేశంలో అయితే గొప్ప కులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు. So many different ways. ఇట్లా రకరకాల విధానాల్లో. Or those who know the Bible, those who don't know the Bible. బైబిల్ను బాగా ఎరిగినటువంటి వాళ్ళు, బైబిల్ జ్ఞానం లేనటువంటి వాళ్ళు. Or full-time workers, we say God's servants. మరి ఏదో పూర్తిగా ఉండి పరిచయం చేసే వాళ్ళని దేవుని సేవకులు అని పిలుస్తారు. Others are not God's servants. దేవుని సేవకులు కాని వాళ్ళు అంటారు కొంతమందిని. But God
does not divide people like that. అయితే దేవుడు ప్రజలను ఈ విధంగా విభాగించట్లేదు. He doesn't say so and so is God's servant, so and so is not God's servant. ఫలానా వ్యక్తి దైవ సేవకుడు, ఫలానా వ్యక్తి దైవ సేవకుడు కాదు అంటాం He లేదు. does not say rich or poor. పేదవాళ్ళు ధనికులని దేవుడు చెప్పడు. In God's eyes, there is no high caste, no low caste. దేవుని యొక్క దృష్టిలో పెద్ద కులము లేదు, తక్కువ కులము లేదు. You know how God divides people? దేవుడు ప్రజలను ఎట్లా విభాగిస్తున్నాడు తెలుసా? Supposing Jesus were to come here and divide us ఒకవేళ into two groups, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా రెండు గుంపులుగా చేయాలనుకోండి. how will he divide us? ఎలా గుంపులు చేస్తారు ఆయన? I'll tell you. చెప్తాను. The proud గర్వంతో ఉన్నవాళ్ళు and the humble. దీనులుగా ఉన్నవాళ్ళు. All proud, he'll say, come this side. గర్వంతో అహంభావంతో ఉన్న వాళ్ళందరూ ఈ పక్క రండి. All the humble, come this side. దీనులైనటువంటి వాళ్ళందరూ ఈ పక్క రండి. Which group will you be? మీరు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? Supposing Jesus comes now and divides us. ఒకవేళ యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు విభాగిస్తారు. Which group will you be? ఏ గుంపులో మీరు ఉంటారు? If you are proud of anything, మీరు దేని గురించైనా మీలో గర్వం అతిశయం ఉంటే, I am better than others. నేను వేరే వాళ్ళ కంటే బాగున్నాను, I am more good looking than others. వేరే వాళ్ళ కంటే చాలా అందంగా కనపడుతున్నాను, I am cleverer than others. నేను వేరే వాళ్ళ కంటే తెలివిగా ఉన్నాను, I know more of the Bible than others. వేరే వాళ్ళ కంటే నాకు బైబిల్ బాగా తెలుసు, I can preach better than others. వేరే వాళ్ళ కంటే బాగా ప్రసంగాలు I చేయగలను, can sing better than others. వేరే వాళ్ళ కంటే బాగా పాడగలను. There are more people in my church than his church. వాళ్ళ సంఘంలో కంటే మా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు. All pride. ఇదంతా గర్వం ఇది. I got a better job, better house. నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు ఉంది. The Lord will say, all proud people go that side. ప్రభు అంటాడు, ఇలా గర్వంతో ఉన్న వాళ్ళందరూ ఈ పక్కకి వెళ్ళిపోండి. There will be very few left who are humble. కొద్ది మందే మిగిలారు, తీరులుగా ఉండేవారు. Those are the people who don't compare themselves with anybody. వాళ్ళు ఎవరితోనూ పోల్చుకోరు. వాళ్ళు You can even be proud of your children. కొన్నిసార్లు మీ పిల్లల గురించి మీరు గర్విస్తుంటారు. My children are better than that person's children. మా పిల్లలు వాళ్ళ పిల్లల కంటే బాగున్నారు. My children are more spiritual than his children. మా పిల్లలు వాళ్ళ పిల్లల కంటే ఆత్మీయంగా ఉన్నారు. My children are come first in the class, not like his children. మా పిల్లలు క్లాసులో ఫస్ట్ వస్తున్నారు, వాళ్ళ పిల్లలు రావట్లేదు. My children have got better jobs than his children. మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకు లేవు. This is all stinking pride. ఇదంతా కూడా కుళ్ళి వాసన వచ్చే గర్వం. And God puts all of them on one side. దేవుడు దీని అంతటో పక్క పెడతాడు. And it says here, he opposes them. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, వాడిని ఎదిరిస్తాడు దేవుడు. Do you know that? తెలుసా మీకు ఇది? God opposes the proud, దేవుడు అహంకారులను ఎదిరించి, but he gives grace to the humble. దీనులకు కృప అనుగ్రహించును. And that is repeated in James chapter 4 and verse 6. యాకోబు రాసినటువంటి పత్రిక 4:6 రాయబడింది. Twice it is written in the New Testament. అంటే నూతన బంధంలో 2 సార్లు ఇది రాయబడింది. Why has God written it twice? ఎందుకు 2 సార్లు దేవుడు ఈ మాట రాసి పెట్టాడు? Because it is very important to understand. ఎందుకంటే మనం గ్రహించడానికి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. So, you know, there are so many things that oppose me. అనేకమైన సంగతులను You and me. ఎదిరించి, నీకు నాకు ఎదిరించేవాడు. The devil opposes us. అపవాది మనల్ని ఎదిరిస్తాడు. Our lusts are opposing us. మనకున్నటువంటి మోహపు ఇచ్చలు మనల్ని ఎదురిస్తూ ఉంటాయి. The worldly people are opposing us. లోకస్తులు మనల్ని ఎదురిస్తూ ఉంటారు. Our only hope is if God will support us. అయితే మనకున్న నిరీక్షణ అంతా ఏంటంటే దేవుడు మనకు అండగా ఉండాలి. But on top of all these people, if God also opposes us, we are finished. ఇవన్నీ కాకుండా దేవుడే మనల్ని ఎదురిస్తున్నాడంటే అయిపోయింది మన పని. And God opposes the proud. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. And only you know whether you are proud in your heart. మీ హృదయంలో అతిశయం ఉందో లేదో మీకే తెలుసు. Even your husband and wife do not know. భార్య భర్తలు మీకు కూడా ఒకరికొకరు తెలియపోవచ్చు. You cannot know మీకే తెలీదు about me. నన్ను గురించి. You cannot know whether I am proud. నేను గర్వంతో ఉన్నాను లేదు Because తెలియదు. it is an inward thing. ఎందుకంటే అది లోపల ఉండేది, హృదయంలో ఉండేది. But God and you know whether you are proud. నీవు గర్వంతో ఉన్నావో లేదో నీకు దేవునికి తెలిసిన సంగతి. But one thing is clear. ఒకటి స్పష్టంగా ఉంది. If God sees you are proud, he will not give you grace. దేవుడు నీలో అహంకారం చూశాడు అంటే, గర్వం చూశాడు అంటే నీ కృప అనుగ్రహించడు. And that is why so many people fall into sin. అందుకొరకే అనేకులు పాపంలో పడిపోతున్నారు. You know, the Bible says, బైబిల్ చెప్తుంది, Romans 6:14, రోమీయులకు రాసిన పత్రిక 6:14, that when you come under grace, sin will not rule over you. మీరు కృపలో ఉన్నప్పుడు పాపం మీపై ఏలుబడి చేయదు. In our church in Bangalore, for 37 years, we have preached one message,
if you get grace, sin will not rule over you. మరి మా బెంగళూరులో 37 సంవత్సరాల నుంచి ఒకే ఒక విషయాన్ని మేము బోధిస్తున్నాము, మీకు కృప అనుగ్రహించబడితే పాపం మీ మీద ఏలుబడి చేయదు అనే From Romans 6:14. రోమా 6:14. If you get grace from God, sin cannot rule over you. దేవుని యొద్ద నుండి మీరు కృప పొందితే పాపం మీ మీద ఏలుబడి చేయదు. And then in the wall of our church building we got a big verse. మా చర్చ్ బిల్డింగ్ లో ఆ గోడ మీద ఒక పెద్ద వచనం ఉంటుంది. God gives grace only to the humble. దేవుడు కేవలము దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. So if you are not humble, God won't give you grace. కనుక నీవు దీనునిగా లేకపోయినట్టయితే దేవుడు నీ కృప అనుగ్రహించడు. Then no matter how much you pray, you will not get victory over sin. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా గానీ పాపంపై నీకు విజయం రాదు. So if you are being defeated by sin again and again and again in your life, నీ జీవితంలో మరలా పాపము నిన్ను ఓడిస్తుంటే that proves one thing. ఒక సంగతి రుజువు అవుతుంది. God is not giving you grace. దేవుడు నీకు కృప ఇవ్వటం లేదు. Because it says here, if you get grace, sin will not rule over you. ఎందుకంటే నీకు దేవుడు కృప ఇస్తే పాపం నీ మీద ఏలుబడి చేయలేదు. Why is sin ruling over you? ఎందుకు పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది? Because according to Romans 6:14, you are not getting grace. ఎందుకంటే రోమా 6:14 ప్రకారం నువ్వు కృప పొందట్లేదు. And why are you not getting grace? మరి కృప ఎందుకు పొందట్లేదు? Because according to 1 Peter 5:5, you are proud. మొదటి పేతురు 5:5 ప్రకారం నువ్వు అహంకారంతో గర్వంతోను. The way I have pictured it is like this. కనుక ఒక పటాన ఇట్లా మీరు ఊహించండి. Satan and sin are always trying to push me back into sin. సాతాను పాపము రెండు కలిసి ఎల్లప్పుడూ నన్ను పాపంలో పడవేయాలని చూస్తున్నాయి. But God is coming behind me and giving me grace. అయితే దేవుడు నా వెనక ఉండి నాకు కృప అనుగ్రహిస్తున్నాడు. Pushing me. నన్ను ముందుకు నెట్టుతున్నాడు. God is pushing me from the back. దేవుడు వెనక నుండి ముందుకు నెట్టుతున్నాడు. The devil is pushing me from the front. అపవాది ముందు నుంచి వెనక నెట్టుతున్నాడు. Who's going to win? ఎవరు దీనిలో జయం పొందుతారు? God will win. దేవుడే గెలుస్తాడు. God is so mighty. దేవుడు చాలా బలమైన వాడు. This devil is so weak. అపవాది చాలా బలహీనుడు. So if the devil pushes me with his weak pressure, కనుక అపవాది ఎంతో బలహీనంగా మెల్లగా నెడుతూ ఉంటాడు. and God pushes me forward, దేవుడు చాలా బలంగా ముందుకు నెడుతూ ఉంటాడు. I'll go forward like a rocket. నేను ఏదో రాకెట్ వెళ్ళినట్టు ముందుకు వెళ్ళిపోతాను. I will progress in my Christian life. నా క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధి ముందుకెళ్లేవాడిగా ఉంటాను. I will overcome sin after sin after sin. పాపం తర్వాత పాపం జయిస్తూ ఉంటాను. And the Bible says if you're humble, God will keep on giving you grace. బైబిల్ చెప్తుంది నువ్వు గనక దీనుడుగా ఉన్నట్టయితే దేవుడు ఎల్లప్పుడూ కృప ఇస్తూనే ఉంటాడు. The moment you become proud, ఒక్కసారి గర్వం వచ్చిందా, proud of anything, దేని గురించి గర్వం వచ్చినా సరే, even proud of your spirituality, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి గర్వం వచ్చినా సరే, immediately God will stop pushing you. వెంటనే నిన్ను ముందుకు నెట్టేది దేవుడు ఆపేస్తాడు. Not only he'll stop pushing you, ఆయన నిన్ను నెట్టడం ఆపేయటమే కాదు, he will come in front and start pushing you back. ఆయన నీ ముందుకు వచ్చి వెనక నెడుతూ ఉంటాడు. So what does the devil do? అపవాది ఏం చేస్తాడు? The devil says, I don't have to push him back. అపవాది అనుకుంటాడు ఇంకా నేను ఈ వ్యక్తిని వెనక నెట్టక్కర్లేదు, I just make him a little proud. ఏదో కొంచెం గర్వం వచ్చేటట్టు చేశాను నేను అంతే. Then God himself will push him back. దేవుడే వెనక నెట్టేస్తాడు ఇతను. See how clever the devil is? అపవాది ఎంత తెలివైనడు చూసారా? He says, I don't have to waste my time pushing all these believers back into sin. అతను అనుకుంటాడు ఈ విశ్వాసుల్ని నేను సమయం అంతా వాళ్ళ వెనక్కి నెట్టేటటువంటి పరిస్థితి నాకు అక్కర్లేదు. If I just make them a little proud, వాళ్ళు కొంచెం హృదయంలో అతిశయం గర్వం వచ్చేటట్టు చేస్తే చాలు, God himself will become their enemy. దేవుడే వాళ్ళు శత్రువు అయిపోతాడు, వాళ్ళు ఎదిరిస్తూ ఉంటాడు. That is the reason why so many believers do not progress in their Christian life. ఆ కారణాన్ని బట్టి అనేక మంది విశ్వాసులు వాళ్ళ క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధి సాధించలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. I don't want you to get angry with me for speaking the truth. ఈ సత్యం చెప్తున్నందుకు మీరు నా మీద కోపపడకూడదు అనుకుంటున్నాను. I want to speak the truth in love like the Bible says. బైబిల్లో చెప్పినటువంటి రీతిగా ప్రేమను బట్టే సత్యం చెప్తున్నాను మీకు. If you are getting angry year after year after year after year after year, మీరు సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా కోపపడుతూనే ఉన్నారనుకోండి, I want to tell you the truth. సత్యం చెప్తాను మీకు. God is not supporting you. దేవుడు నన్ను వెనక ఉండి సపోర్ట్ చేయడం లేదు. He's pushing you back because he sees some pride in your life. ఎందుకంటే నీ జీవితంలో గర్వాన్ని చూస్తున్నాడు గనక ఆయన నన్ను వదిలేస్తున్నాడు. If you're always defeated by dirty thoughts year after year after year, మీరు ఎప్పుడు కూడా చెడు తలంపులు, మనసులోకి చెడు తలంపులు సంవత్సరం అని చెడ్డ తలంపులే వస్తున్నారు. don't blame the devil. అపవాది మీద నేరం వేయకండి. God is pushing you back. దేవుడే మిమ్మల్ని వెనక నెట్టేస్తున్నాడు. Why? ఎందుకు? You say God is pushing me back. దేవుడు వెనక నెట్టేస్తున్నాడు అనుకుంటారు. Yes, he pushes the proud back. ఎందుకంటే ఇక్కడ మా వాక్యంలో చదువుతున్నాం కదా, అహంకారులను ఎదిరిస్తాడని, వెనక నెట్టేస్తాడు. So what you need
మీకు కావాల్సింది It ఏమిటంటే is not just to say to the devil in the name of Jesus, get out. యేసు నామమున నిన్ను బంధిస్తున్నాను నువ్వు వెళ్ళిపో అని సాతానుతో చెప్పడం కాదు. Some people keep saying that. కొంతమంది అలా అంటూ ఉంటారు. Blood of Jesus, blood of Jesus, blood of Jesus. యేసు ప్రభువారి రక్తం, యేసు ప్రభువారి రక్తం, యేసు ప్రభువారి రక్తం In the అంటారు. name of Jesus, in the name of Jesus. యేసు నామమున గద్దిస్తున్నాను అంటారు. This is not some mantra that you can keep on saying and get victory. ఏదో మంత్రాలు వేసేది కాదు, మీకు విజయం కావాలంటే. Instead of doing all that, ఇవన్నీ చేసేదాని బదులు just humble yourself. నిన్ను నీవు దీనునిగా తగ్గించుకో. Think low thoughts about yourself. నిన్ను గురించి నువ్వు చాలా తక్కువగా తలంచుకో. Don't compare yourself with other people. వేరే ప్రజలతో నువ్వు పోల్చి చూసుకోకు. And don't look down on anybody. ఎవరిని కూడా తక్కువగా చూడకు. Even when you see a sinner, ఒక పాపిని చూసినా గానీ don't look down on him. ఆ వ్యక్తిని నువ్వు తక్కువగా ఎంచకు. I heard of one very godly, humble man. నేను చాలా ఒక దైవజనుడైనటువంటి దీనుడైన వ్యక్తిని చూశాను. He saw one drunkard walking down the street one day. ఒకవేళ ఒకసారి ఒక వీధిలో ఒక త్రాగుబోతు తూలుతూ వస్తున్నాడు. And he did not despise him. అతన్ని ఈయన తృణీకరించలేదు. He said, if it were not for the grace of God, I would be like that man. ఆయన అన్నాడు, దేవుని కృప లేకపోయినట్టయితే నేను కూడా ఈ మనిషిలాగే ఉండేవాడిని. That is the right thing to say even when you see a drunkard. నువ్వు త్రాగుబోతుని చూసినా గానీ అది సరైన విధానం, నిన్ను పోల్చుకోవాల్సి. If it were not for the grace of God, I would be like that. దేవుని కృప లేకపోయినట్టయితే నేను కూడా అలాగే ఉండేవాడిని, నేను గొప్పవాడేం కాదు. When you see somebody else's children go astray, ఎవరి పిల్లలన్నా తప్పిపోవడం మీరు చూశారనుకోండి, don't judge them or their parents. వాళ్ళ తల్లిదండ్రులకు మీరు తీర్పు తీర్చకండి. Say, if it were not for the grace of God, my children will be like that. మీరు చెప్పాలి, దేవుని కృప లేకపోయినట్టయితే నా పిల్లలు కూడా ఎలా ఉండేవారు. That is the meaning of humility. అదే దీనత్వం అంటే అర్థం. You don't compare yourself or your children with anybody else's. నిన్ను నీవు నీ పిల్లల్ని వేరే వాళ్ళ కంటే గొప్పవాళ్ళుగా అంచనా వేసుకోవద్దు, It వాళ్ళతో is పోల్చుకోవద్దు. so easy to become proud. గర్వం పొందడం అనేది చాలా సులువు. If somebody says one good word about you, we become proud. మిమ్మల్ని గురించి ఎవరో మంచి మాట చెప్పారనుకోండి, మీరు ఇంకా పైకి వెళ్ళిపోతారు. It's very easy. చాలా సులువు. We get puffed up. ఇవి మనం పైకి ఉబ్బిపోతాం. And that's what the devil wants. అదే సాతానుకు కావాల్సింది. So if there is one thing we must fear more than cancer, more than AIDS, it is pride. క్యాన్సర్ వ్యాధి కంటే, ఎయిడ్స్ వ్యాధి కంటే అధికంగా భయపడవలసింది దేనికంటే గర్వానికి. The Bible does not say God opposes those who got cancer. మరి ఎందుకు బైబిల్ చెప్పట్లేదు క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళందరినీ దేవుడు ఎదురిస్తున్నాడని Or God చెప్తున్నాడు? opposes those who got AIDS. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఎదురిస్తున్నాడని ఉందా? There are many people who had cancer and who had AIDS, who have repented and gone to heaven. అనేక మంది క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఎయిడ్స్ రోగం వచ్చింది, అయినా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, పరలోకానికి వెళ్ళిపోయారు. But I'll tell you something. ఇంకా ఈ సంగతి చెప్తాను. There is no proud person in heaven. పరలోకంలో గర్వంతో ఉన్నవాడు ఎవడో ఉండడు. You know that? తెలుసా మీకు అది? If you remain in pride, you will not get into God's kingdom. మీరు గర్వంతో ఉన్నట్టయితే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. Let me show you 1 Corinthians 1. 1 కొరింథీ 1వ అధ్యాయం. 1 Corinthians 1. 1 కొరింథీ 1వ అధ్యాయం. Why has God chosen the foolish, verse 27, and the weak and the base, etc., verse 27 and 28. 27, 28 వచనాల్లో ఆ దేవుడు ఏ రీతిగా బలహీనులైనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు? Why has he chosen such people? ఎందుకు ఎట్లాంటి వారిని ఎన్నుకుంటున్నాడు? Reason. కారణం. Verse 29, so that no one can boast before God. తద్వారా ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. తెలుగులో 27. No one can boast before God. ఏ శరీరీ కూడా దేవుని ముందు అతిశయింపకుండానట్లు. No one can stand in heaven and say, పరలోకంలో నిలబడి ఎవరు కూడా ఇట్లా how good I అతిశయించకూడదు. am, how good I am. నేను ఎంత మంచివాడిని, I came here by my faithfulness. నా నమ్మకత్వాన్ని బట్టి ఇక్కడికి వచ్చాను. All the grace of God. ఇదంతా దేవుని కృప ద్వారానే. So it is good for us to humble ourselves. గనుక మనల్ని మనం తగ్గించుకోవడం, దీనులుగా చేసుకోవడం మంచిది. Paul said, పౌలు అంటున్నాడు in 1 Corinthians 15 verse 10. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. It's a good verse for all of you to remember. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి చాలా 1 మంచి వచనం. Corinthians 15:10. 1 కొరింథీ 15:10. By the grace of God I am what I am. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. Whatever I am, నేనేమైనా కానీ by the grace of God. దేవుని కృప వలన, Not because of anything in me. నాలో ఉన్న దేన్ని బట్టి కాదు. You know the Bible? బైబిల్ తెలుసా మీకు? By the grace of God. దేవుని కృప ద్వారానే. Has God used you somewhere? దేవుడు మిమ్మల్ని ఏ విధానంలో ఉపయోగించుకుంటున్నాడా? God, grace of God. దేవుని కృప ద్వారానే. You know, when we give glory to God, మనం దేవునికి మహిమ అర్పించినప్పుడు we are honoring Him and we are humbling ourselves. మనం ఆయన కనపరుస్తున్నాం, మనల్ని మనం తగ్గించుకుంటున్నాం.
That is the mark of a godly man. దైవజనుడైనటువంటి వ్యక్తికి ఉండే గుర్తు. All godly men are humble. దైవజనులైనటువంటి వారందరూ కూడా దీనులుగా తగ్గించుకున్న వాళ్ళే. The most useful servants of God are humble. దేవుడు అత్యధికంగా ఉపయోగించుకున్నటువంటి సేవకులందరూ కూడా చాలా తగ్గించుకున్న దీనులు. Have you seen these trees with lot of fruit in the branches? చూడండి, కొన్ని చెట్లు అనేకమైనటువంటి ఫలాలు ఉన్నటువంటి చెట్లు ఉన్న కొమ్మలు చూసారా? The more branches there are, the more fruit there is, the more the branch will go down. ఏ చెట్టుకి ఎక్కువ ఫలాలు ఉంటాయో అవి అంతగా కిందకి వాలిపోయి దిగిపోయి ఉంటాయి. Which is the branch that stands up like that? ఇలా నిలబడే కొమ్మ ఏంటిది? With no fruit. దాని పళ్ళు లేవు, ఏమి లేవు. But more and more fruit comes, it goes down. అయితే అధికమైనటువంటి పళ్ళకు ఫలిస్తుంది అంటే కిందకి వెళ్ళిపోతుంది. That is a true man of God. అదే నిజమైనటువంటి దైవజనుల లక్షణం. The more God blesses him and uses him, the more he goes down. దేవుడు తన అధికంగా దీవించి ఉపయోగించుకుంటుంటే అంత దీనుడిగా కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. Proud man is not a man of God. అయితే గర్వంతో ఉన్నటువంటి మనుషుడు దైవజనుడు కాడు. Jesus was the greatest man of God that walked on this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచినటువంటి వ్యక్తుల మహా గొప్ప దైవజనుడు. He was the humblest man. ఆయన అందరిలోనూ దీనుడు. He wanted to wash the feet of his disciples on the last day. చివరి దినాన్ని తన శిష్యుల పాదాలు కడగడానికి వచ్చాడు. He was not sitting there as director of the whole thing. ఆయన అన్నిటికీ డైరెక్టర్ అని చెప్పలేదు ఆయన. Humility. దీనత్వం. That is the person who gets God's grace. అటువంటి వ్యక్తికే దేవుని కృప వస్తుంది. I once was speaking in a meeting. ఒకసారి ఒక మీటింగ్ లోనే మాట్లాడుతుండినాను. And I said, I want to tell you the 3 secrets of the Christian life. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి 3 రహస్యాలు మీకు చెప్పదలుచుకున్నాను అన్నాను. And everybody started writing down. అందరూ రాసుకోవడం ప్రారంభించారు. Number 1. మొదటిది Humility. దీనత్వం. Number 2. 2. Humility. దీనత్వం. Number 3. మూడవది Humility. దీనత్వం. You understood? Those are 3 secrets of the Christian life. క్రైస్తవ జీవితంలో ఈ 3 రహస్యాలు. I'm telling you it is the truth. ఇది సత్యమని మీకు చెప్తున్నాను. Because God gives grace to the humble. ఎందుకంటే దేవుడు దీనులకు కృప అనుగ్రహించాడు. He teaches the humble his way. దీనులకు తన మార్గాల్ని ఆయన బోధిస్తాడు, నేర్పిస్తాడు. Always seek to humble yourself. ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకుని దీనులుగా ఉంటాను ప్రయత్నించండి. Let all the other foolish Christians boast and show off and talk about themselves. అవివేకులైనటువంటి ఇతర క్రైస్తవులందరూ కూడా తమను తాము హెచ్చించుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఏమో చెప్పుకునే వాళ్ళ సంగతి మర్చిపోండి. You humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. So many foolish things people boast about. అనేకమైన బుద్ధిహీనమైన సంగతుల మీద ప్రజలు హెచ్చించుకుంటారు. Let us humble ourselves. మనల్ని మనం తగ్గించుకుందాం. And God will give us grace. దేవుడు మన కృపను గ్రహిస్తాడు. Then we can be overcomers. అప్పుడు మనం జయించే వాళ్ళంగా ఉంటాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, it is so easy to understand these things in our mind. మా యొక్క మనసుల్లో వీటిని గ్రహించడం చాలా సులువు. Help us to be gripped by them in our hearts. అయితే అవి మా హృదయంలో చుట్టుకొని ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. So that we can live this way every day of our life. తద్వారా మా జీవితాల్లో ప్రతిదినము కూడా ఈ విధానంలో నడుచున్నట్లు మాకు సహాయం చేయండి. We ask in the name of our Lord Jesus Christ. మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం తండ్రి. Amen.